శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మార్గశిర పౌర్ణమి పూజ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి, మార్గశిర పౌర్ణమి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తుంది, ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకంటారు, వీటన్నింటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 4, 2025 గురువారం ఉదయం 8:37 నుంచి డిసెంబర్ 5 శుక్రవారం ఉదయం 4:43 గంటల వరకు ఉంటుంది. ప్రతి క్యాలెండర్లో శుక్రవారమే పౌర్ణమి అని ఉంది, కానీ డిసెంబర్ 5 శుక్రవారం ఉదయం 4:43కే ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ 4నే మనం పౌర్ణమి పూజ చేసుకుంటాము. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, ఈ రెండు పౌర్ణమిల్ని చాలా విశేషంగా అయితే చెప్పుకుంటాము. ఇప్పుడు వచ్చేది మార్గశిర మాసంలోని పౌర్ణమి కాబట్టి చాలా విశేషంగా అయితే చేసుకుంటాము. ఎందుకంటే మార్గశిర పౌర్ణమి రోజునే దత్తాత్రేయ జయంతి మరియు రోహిణి నక్షత్రం పుట్టిన రోజు కూడా ఈ పౌర్ణమి నాడే. అందుకే ఈరోజు రోహిణి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ మార్గశిర మాసంలో పౌర్ణమిని కోరెల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు ఎవరికైతే పూజ చేసుకోవడం కుదరలేదు, ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేస్తే ఆ 4 వారాలు లక్ష్మీ వారాలు పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందంట. అమ్మవారి జన్మ నక్షత్రం మీదుగా మృగశిర నక్షత్రం మీదుగా ఏర్పడిన మాసమే అండి. పౌర్ణమి రోజు చంద్రుడు ఆ నక్షత్రం మీద సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరైతే వచ్చిందండి. అటువంటి అమ్మవారి జన్మ నక్షత్రం మీదుగా చేసుకునే ఈ పౌర్ణమి పూజ చాలా మంచి ఫలితాలు అయితే తీసుకొస్తుంది. ముందుగా ఈ పూజ చేసుకోవడానికి విడిగా పీఠం అయితే వేసుకోవాలి. అయితే మనం ఎప్పుడు పండగ తిథుల్లో ఉదయం పూట అయితే పూజనైతే చేసుకుంటాము, కానీ ఈ పౌర్ణమి పూజ పౌర్ణమి సాయంత్రం వేళ ఉంటుంది కాబట్టి సాయంత్రం అయితే ఈ పూజను ఆచరించాల్సి ఉంటుంది. అయితే ఈ పూజని డిసెంబర్ 4న సాయంత్రం పూట అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి వేళ సాయంత్రం చేసుకోవడం కుదరలేదు అనుకుంటే శుక్రవారం అంటే డిసెంబర్ 5న శుక్రవారం ఉదయం 4:43 వరకు ఉంటుంది కాబట్టి ఈలోగానైతే పూజనైతే చేసుకోవచ్చు. ఇలా అమ్మవారి పూజ విడిగా పీఠం పెట్టుకునైనా చేసుకోవచ్చు, లేదా మన నిత్య పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. అయితే విడిగా పీఠం పెట్టుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఒక లక్ష్మీదేవి పటం కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. దగ్గర ఏమైనా విగ్రహాలు ఉంటే అభిషేకం అయితే చేయండి. పౌర్ణమి రోజు చేసే అభిషేకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి పాలతో కానీ పంచామృతాలతో కానీ అయితే అభిషేకం అయితే చేసుకోండి. తర్వాత అమ్మవారిని పెట్టడానికి ఒక ప్లేట్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకొని తర్వాత అమ్మవారిని అయితే దానిపైన పెట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏమైనా విగ్రహం లేకపోతే కాయిన్ పెట్టుకునైనా లేకపోతే పసుపు కొమ్ము పెట్టుకునైనా ఈ పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా క్షీరదీపం అయితే వెలిగించుకుంటూ ఉంటాము. దాన్ని వెలిగించుకోవడానికి ముందు నిత్య దీపాలు అయితే వెలిగించుకోవాలి. అయితే ఈ పూజలో క్షీరదీపంతో పాటు కామాక్షి దీపం కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం లేకపోయినా సరే ఈ క్షీరదీపాన్నైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. అసలు ఈ కోరల పౌర్ణమి అంటే ఏంటి, ఎందుకు అలా పిలుస్తారు, ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను. ఈ పూజని విడిగా పీఠం పెట్టుకుని చేసుకునే వాళ్ళైతే గురువారం సాయంత్రం అయితే ఈ పూజను అయితే చేసుకుంటాం కదండి. మళ్ళీ శుక్రవారం పీఠం కదపొచ్చా లేదా అని అయితే డౌట్ ఉంటుంది. అయితే శుక్రవారం అయితే పీఠం కదపం కాబట్టి గురువారం పూజ అయిపోయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత అయితే మనం పీఠం అయితే కదుపుకోవచ్చు. లేదా శుక్రవారమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే శుక్రవారం కదపకుండా శనివారం మార్నింగ్ అయితే ఒకసారి పూజను చేసుకున్న తర్వాత అయితే పీఠాన్ని అయితే కదుపుకోండి. ఈ పౌర్ణమికి కోరల పౌర్ణమి అని పేరెందుకు వచ్చిందంటే కోరల పౌర్ణమి నాడు యమధర్మరాజు కోరలు చార్చుకుని ఉంటారంట. అందుకే అనేక అంటువ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వ్యాపిస్తాయి. వాటన్నిటి నుండి బయటపడడానికి గాను ఈరోజు యమధర్మరాజుని పూజించడం మరియు కోరలాదేవిని స్మరించుకోవడం చేస్తూ ఉంటారు.
అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమికి మనం ప్రత్యేకంగా క్షీరదీపాన్ని అయితే పెట్టుకుంటాం కదా! అది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్టు ఈ క్షీరదీపం పెట్టుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ గానీ, వెండి ప్లేట్ గానీ, రాగి ప్లేట్ కానీ తీసుకోండి. దానికి కూడా పసుపు మొత్తం రాసుకొని, కుంకుమ బొట్లయితే పెట్టుకొని, కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి దీపం పెట్టుకునే దీపానికి అడుగునైతే కొన్ని బియ్యం వేసుకొని దీపాన్ని అప్పుడు పెట్టుకోవాలి. దీపానికి కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. అయితే ఈ క్షీరదీపంలో మొత్తం నువ్వుల నూనె వేయము. కొన్ని 1/4 వంతేమో పాలు వేయాలి. తర్వాత దానిపైన కొంచెం నువ్వుల నూనె అయితే పోయాలి. నువ్వుల నూనె వేసిన తర్వాత దానిపైన నిలువొత్తు అయితే పెట్టుకుంటాము. అయితే ఇక్కడ నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఇదే ప్లేస్‌లో ఆవి నేతిని కూడా యూజ్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్‌లోనే ఆవు నేతిని వేసి నిలువునొత్తునైతే పెట్టుకోండి. నిలువొత్తు ఎలా పెట్టుకోవాలంటే ఒక తమలపాకు తీసుకొని దానికి చిన్న రంధ్రం చేసి దాని నిండా ఒత్తుని కొంచెం పైకి తీసుకొని అలా పెట్టాలి నిలువొత్తు. అప్పుడు నిలుస్తది. పైకి తేలడానికి కోసం ఒత్తు తేలడానికి కోసం తమలపాకునైతే యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ క్షీరదీపం ఎందుకు పెడతాం? దీని ప్రత్యేకత ఏంటి? విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. క్షీరదీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడడం, సంపద మరియు శ్రేయస్సును పెంచుకోవడం, మరియు కుటుంబంలో శాంతి నెలకొల్పడం వంటివి సూచించబడతాయండి. అదృష్టం కలిసి వచ్చేలా సహాయపడుతుందని నమ్మకము. ఈ క్షీరదీపాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్యం కూడా కుదురు పడుతుందని కొందరైతే నమ్ముతూ ఉంటారు. ఈ దీపాన్ని కింద పెట్టయితే వెలిగించకూడదు. ఈ దీపానికి కింద తమలపాకు కానీ లేదా ప్లేట్ కానీ పెట్టయితే వెలిగించాల్సి ఉంటుంది. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకంటారంటే, చిత్రగుప్తుని చెల్లెలు కోరలాదేవి. అయితే కార్తీక మాసంలో యమధర్మరాజు సోదరి యమున గురించి ఆ రోజు యమద్వితీయ పేరుతో భగినహస్త భోజనం ఎలాగైతే మనం చేసుకుంటామో, అలాగే ఈ మార్గశిర మాసంలో కోరల పౌర్ణమి రోజున చిత్రగుప్తుని చెల్లి పేరిన ఈ కోరల పౌర్ణమి అయితే కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కోరలాదేవికి ప్రత్యేకంగా పూజ చేసేవాళ్ళు ప్రత్యేక నైవేద్యాన్ని అయితే పెడతారంట. మినప రొట్టెని నైవేద్యంగా పెట్టి ఆ రొట్టెని పూజ అయిపోయిన తర్వాత వీధి కుక్కలకు పెడతారంట. ఇలా చేస్తే మృత్యు బాధలు తొలగిపోతాయని అందరు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో మనం చేసుకునే లక్ష్మీ వారాలతో రెండో లక్ష్మీ వారంతో ఈ పౌర్ణమి అయితే కలిసి వచ్చిందండి. అందుకే ఈ పౌర్ణమిని చాలా విశేషంగా చేసుకుంటాము. అయితే ఈరోజు లక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం అట్టులు తిమ్మనం అండి. అట్టులు తిమ్మనం అయితే ప్రసాదంగా నివేదించాలి రెండో వారం. ఈ పూజను చేసుకున్న మరుసటి రోజే ఆరుద్ర నక్షత్రం అయితే ప్రారంభమవుతుందండి. ఆ ఆరుద్ర నక్షత్రంకి శివుడికి అభిషేకం ఎలా చేయాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. క్షీరదీపం వెలిగించాక చాలాసేపు అయితే వెలుగుతుందండి. అలా వెలగనివ్వండి. వెలిగినంతసేపు వెలిగించాక కొండెక్కిపోయాక ఆ పాలుని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే ఏ చెట్టు మొదల్లోనో వేయండి. అంతేనండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది.